WRN స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము యోగాలో ప్రారంభంలో చెప్పుకునే ప్రార్థన శ్లోకాలలో దేవి కుండలిని ప్రార్థన చెప్పుకుంటూ దాని యొక్క వివరణను కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రార్థన. మూలాధారం తథా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధాః తవాధారస్వరూపాణి కోణచక్రాణి పార్వతీ త్రికోణరూపిణీ శక్తిః బిందురూప శివస్మృతః అవినాభావసంబంధః తస్మాత్ బిందుత్రికోణయోః. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ అనే 6 చక్రాలలో త్రికోణాలలో పార్వతీదేవి కుండలిని శక్తి రూపంగా మానవ శరీరాల్లో స్థిరంగా ఉంటుంది. అంతేకాక త్రికోణ రూపిణి అయిన కుండలిని శక్తికి ఆ త్రికోణాల యందు మధ్య బిందు రూపమున ఉన్న శివునికి బిందు త్రికోణము వలె అవినాభావ సంబంధము శాశ్వతమైనది. అనగా శివశక్తుల పరస్పర సంబంధము అవిభాజ్యమైనది అనే భావము. యోగాలో ప్రారంభంలో మనం మామూలుగా ఈ శ్లోకం చెప్పుకుంటాము, కానీ ధ్యానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని బాగా నేర్చుకొని మనసులో దీన్ని స్ఫురణ చేసుకుంటూ దీని అర్థాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ధ్యానం చేసుకున్నట్లయితే మనకి మనసు బాగా నిలుస్తుంది, చాలా చక్కటి సిద్ధి కలుగుతుంది. జయ గురుదత్త. ఇంకొక అంశంతో.